చెప్పేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. పరలోకంలో ఉన్నటువంటి దేవుడి యొక్క బాధట యెషయా దగ్గరుండి వింటున్నాడట. అందరూ గాన ప్రతిగానములు జరుగుతూ పెద్ద అడవడిగా ఉన్నదట, సంతోషం ఉందట, అంత జరుగుతుందంటే చాలా బాగున్నదట. యోహాను దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్ద స్వరం వినపడ్డదట దేవుడిది, మా నిమిత్తము ఎవడు పోతాడు? ఎక్కడికి వెళ్ళాలి మా నిమిత్తం? ఎక్కడికి? భూమి మీద నా పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళ బ్రతుకుల్ని తీర్చిదిద్దేది ఎవరున్నారు? వాళ్ళని మార్చి నా ప్రేమకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళని నాకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు? పరలోకంలో చూపు నీ వైపు ఉంది. అందరు చూపులు ఆయన వైపు ఉంటే ఆయన చూపు నీ మీద ఉంది. ఎందుకని? నువ్వు పాడైపోతుంటే బాధపడిపోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో తెలుసా? నీ బాధలేటో నువ్వు దేవుడితో చెప్పుకోవడానికి కాదు, నా బాధ ఇదిరా అని చెప్పుకోవడానికి నిన్ను పిలిచాడు దేవుడు. నా బాధ ఇదే. నీకు ఇది అర్థమైతే, ఆయన బాధ నీకు అర్థమైతే, ఆయన ప్రేమ నీకు అర్థమైతే, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆలోచించుకో ఒకసారి. నువ్వు ఎలాంటి పరిస్థితిలోంచి ఎలాంటి స్థితిలోనికి వచ్చావో, ఒకవేళ అదే పాపపు జీవితాన్ని జీవిస్తే ఎక్కడికో వెళ్ళిపోవలసిన మనం దేవుడి యొక్క కృప చేత, దేవుని ప్రేమ చేత ఆయన రక్షించడం వలన ఆయన సంఘంలో మనమంటూ ఒక స్థానాన్ని పొందుకుని ఈ రోజు నా జీవితం ముగిసిపోతే నిత్య జీవం అనేటువంటి నిరీక్షణతో నేను బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ప్రేమ చూపించాలనుకునే స్థితి నీకు అర్థమైతే, అని ప్రేమిస్తున్న దేవుడి కంటి నుంచి కన్నీళ్ళు రానకూడదు అనుకునే ఒక ఆలోచన మనం కలుగుంటాం. ఒక ఆలోచన కలుగుంటాం. ఎందుకంటే భక్తులు తన సంతోష పెట్టడానికి వారి కన్నీళ్ళు కార్చినా పర్వాలేదు అనుకున్నారు. దేవుని సంతోషపరచడానికి, దేవుని ఆనందపరచడానికి తమ జీవితాలు ముగిసిపోయినా పర్వాలేదు అనుకున్నారు. నేను అడుగుతున్నాను, దేవుడు అంతంత త్యాగాలు ఏం చేయమనలేదు మనల్ని. నేను ఏమంటున్నాడు తెలుసా? ఆయన చేయమన్నటువంటి పని తెలుసా? నాకు ఇష్టడిగా నువ్వు ఉండాలంటే నా కొడుకులాగా బ్రతుకున్నాడు. నా కొడుకు ప్రాణం ఇచ్చి బ్రతికాడు, తన ప్రేమను అలా వెల్లడిపరిచాడు. మరి నువ్వేం చేయాలి? ప్రాణం ఇవ్వనవసరం లేదు, నా గురించి నువ్వు సమర్పించుకున్నట్టుగా నిలబడిపో. అంటే అర్థమేంటో తెలుసా? పాపం జోలికి వెళ్ళకు, లోకం వైపు వెళ్ళకూడదు. నీ ఇల్లు ఇది, నీ ఇల్లు ఇది, నీ జీవితం ఇది. ఈ జీవితంలోనే, ఈ ఇంట్లోనే, ఈ సంఘంలోనే, ఈ యొక్క సహవాసంలోనే, ఈ దేవుని యొక్క ప్రేమలోనే నీ జీవితం ముగిసిపోవాలి, కానీ లోకం వైపు తిరగకూడదు. గతమేటో దేవుడు గుర్తు చేశాడు. ఆ గతాన్ని గుర్తు చేసిన తర్వాత నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఎలా కొనసాగించాలని చెబుతున్నాడో జాగ్రత్తగా వినండి. ప్రేమను ఎలా కొనసాగించమంటాడో తెలుసా?